టెట్ ఫీజుపై అభ్యర్థులకు రిలాక్సేషన్ ఇచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ టెట్ ఫలితాల్లో అర్హత సాధించని వారికి వచ్చేసారి టెట్ ఫ్రీగా రాసే అవకాశం కల్పించింది. అర్హత సాధించిన వారికి ఫస్ట్ డిఎస్సి ఫ్రీగా రాసే ఛాన్స్ ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థులు. ఈసారి టెట్ ఎగ్జామ్ ఫీజు భారీగా పెరగడంతో అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. ఎన్నికల కోడ్తో ఫీజు తగ్గింపుపై నిర్ణయం తీసుకోలేకపోయింది సర్కార్. టెట్ ఫలితాల రిలీజ్ తర్వాత ఈ నిర్ణయం ప్రకటించింది. టీజీ టెట్ ఫలితాలను విడుదల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. టెట్ పేపర్ 1లో 57,725 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్ 2లో 51,443 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. విద్యకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ప్రభుత్వ స్కూళ్లను అన్ని విధాలుగా డెవలప్ చేస్తామని తెలిపారు. ప్రజాధనాన్ని వృధా చేస్తే ఊరుకోమని హెచ్చరించారు భట్టి. ఖమ్మం పట్టణంలోని ఎన్ఎస్టీ రోడ్లోని గల స్కూల్లో విద్యార్థులకు బుక్స్, దుస్తులు పంపిణీ చేశారు భట్టి. అంతకుముందు విద్యార్థులు, టీచర్లతో మాట్లాడారు మంత్రి. స్కూల్లో ఇంకా ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. జీవో 317పై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను సబ్ కమిటీ ప్రకటించింది. దరఖాస్తులు చేసుకునే ఉద్యోగులకు 14 నుంచి జూన్ 30 వరకు అవకాశం కల్పించడం జరిగింది. వెబ్సైట్ నుంచి దరఖాస్తులను లోకల్ స్టేటస్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భార్య లేదా భర్తలకు ఆప్షన్ ఇవ్వడం ఉంటుంది. మల్టిపుల్ అప్లికేషన్స్కు దరఖాస్తులకు అవకాశం కల్పించడం జరిగింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు 12,011 దరఖాస్తులను వెబ్సైట్లో స్వీకరించడం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ చైర్మన్ మంత్రి దామోదర్ రాజనరసింహ, సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్, అధికారులు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ అధికారులపై సీరియస్ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు సరిగా లేవని అసహనం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఆఫీసులో అధికారులతో సమీక్ష చేశారు మంత్రి. సిటీలో శానిటేషన్ విషయంలో ఎత్తున ఫిర్యాదులు వచ్చినా ఎందుకు పట్టించుకోలేదన్నారు. సమీక్ష సమావేశంలో వర్షాకాలంలో తీసుకుంటున్న జాగ్రత్తలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు జీహెచ్ఎంసీ అధికారులు. దానవాయిగూడెంలో మున్నేరు రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులను పరిశీలించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో లోపాలు లేకుండా చూడాలన్నారు. ఫుల్ టైం వెచ్చించి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి. పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కోరారు మంత్రి కొండా సురేఖ. అర్హులైన మహిళలకు 2,500 రూపాయలు ఇచ్చే పథకాన్ని త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. కాంగ్రెస్లో కొత్త పాత తేడా లేకుండా కష్టపడ్డ వారందరికీ తగిన గుర్తింపు ఉంటుందన్నారు. వరంగల్లోని మడికొండలో జరిగిన ఎంపీ కడియం కావ్య పరిచయం ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు కొండా సురేఖ. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష షెడ్యూల్ విడుదల చేసింది టీజీపీఎస్సీ. అక్టోబర్ 21 నుంచి 27 వరకు వరుసగా వారం రోజుల పాటు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు పరీక్ష జరగనుంది. 3 భాషల్లో పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థి ఏదైనా ఒక భాషను ఎంచుకుని అదే భాషలో మెయిన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. త్వరలోనే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించింది టీజీపీఎస్సీ. ఇక ఇవాళ ప్రిలిమ్స్ ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు అధికారులు. ఈ నెల 17 సాయంత్రం 5 వరకు వెబ్సైట్లో కీ అందుబాటులో ఉంటుందన్నారు. అభ్యర్థులకు ఎలాంటి అభ్యంతరాలున్నా టీజీపీఎస్సీ వెబ్సైట్కి మెయిల్ చేయాలని తెలిపారు అధికారులు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎవరేది చెప్పినా ప్రతిదీ రికార్డు రూపంలో ఉండాలన్నారు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్. గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకోవాలని, అఫిడవిట్ ఫైల్ చేయాలని చిట్చాట్లో చెప్పారు. సరైన ఆధారాల కోసమే అఫిడవిట్ దాఖలు చేయమని చెప్తున్నామన్నారు. ఎవరి ఆదేశాల మేరకు పనులు జరిగాయనేది రికార్డు రూపంలో సమాధానం వచ్చాక వాళ్లను కూడా పిలుస్తామని తెలిపారు. ఇప్పటి వరకు వచ్చిన వాళ్లతో అఫిడవిట్ వచ్చాక ఇతర వ్యక్తులను కూడా పిలుస్తామన్నారు పీసీ ఘోష్. ఏపీ గుంటూరు శ్రీనగర్లో ఉద్రిక్తత నెలకొంది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడుగా బోరుగడ్డ అనిల్ కార్యాలయానికి నిప్పు పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో ఆఫీసులోని సామాగ్రి, ఫైళ్లు దగ్ధమయ్యాయి. బోరుగడ్డ అనిల్ గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అప్పుడు కూడా ఆయన ఆఫీసుకు నిప్పు పెట్టారు దుండగులు. ఇటీవల అనిల్ వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై పలుమార్లు అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఇప్పుడు మరోసారి ఆయన ఆఫీసుకు నిప్పు పెట్టడం అనుమానాలకు తావిస్తోంది. ఇవాళ సాయంత్రం 4:41 ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు చంద్రబాబు. మొత్తం 5 ఫైల్స్పై సంతకం చేయనున్నారు. తొలి సంతకం మెగా డిఎస్సీ, రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై చేయనున్నారు. మూడో సంతకం 4,000 పింఛన్పై సైన్ చేయనున్నారు. 4వ సిగ్నేచర్ అన్న క్యాంటీన్ పునరుద్ధరణ. 5వ సంతకం స్కిల్ సెన్సెక్స్ పై సంతకం చేయనున్నారు. ఇక కొత్త మంత్రులకు ఇవాళ శాఖలు కేటాయిస్తామన్నారు చంద్రబాబు.
కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ ఎంపీలు ఎంత అవసరమో వైసీపీ ఎంపీలు కూడా అంతే అవసరమన్నారు ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి. రాజ్యసభలో ప్రవేశపెట్టే ప్రతి బిల్లుకు వైసీపీ ఎంపీల మద్దతు అవసరం ఉంటుందన్నారు. దేశ రాష్ట్ర ప్రయోజనాలను బట్టి కేంద్రం తీసుకువచ్చే బిల్లులకు వైసీపీ ఎంపీల మద్దతు ఉంటుందన్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ గ్రహించాలన్నారు విజయసాయిరెడ్డి. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన 2 స్థానాల్లో గెలవడం సంతోషంగా ఉందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఒకే నియోజకవర్గం నుంచి కొనసాగే అవకాశం ఉండడంతో ఏ స్థానం వదులుకోవాలో తెలియడం లేదన్నారు. వయనాడ్, రాయ్బరేలీ ప్రజలు కాంగ్రెస్ను ఆదరించారని చెప్పారు. ప్రధాని మోదీలా మత రాజకీయాలు చేయడం తెలియదన్నారు. పేదలకు సేవ చేయడాన్నే భగవంతుని సేవగా భావిస్తానన్నారు రాహుల్ గాంధీ. G7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి ఇవాళ ఇటలీ వెళ్లనున్నారు ప్రధాని మోదీ. జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలోని అపులియా ప్రాంతంలోని G7 సదస్సు జరగనుంది. ఈ పర్యటనలో భారత్, ఇటలీ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై కూడా చర్చించనున్నట్టు తెలిపారు. ఇటలీలో భారత రాయబారి వాణిరావు G7 సదస్సుకు ప్రధాని మోదీతో పాటు అమెరికా, ఫ్రాన్స్, జపాన్, కెనడా, బ్రిటన్, జర్మనీ దేశాల నేతలు హాజరు కానున్నారు. T20 వరల్డ్ కప్లో భారత్ సూపర్ 8కు చేరుకుంది. న్యూయార్క్ వేదికగా జరిగిన మ్యాచ్లో అమెరికాపై 7 వికెట్ల తేడాతో చెమటోడ్చి నెగ్గింది. స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియా టాప్ ఆర్డర్ తడబడిన సూర్యకుమార్ యాదవ్, శివం దూబే భాగస్వామ్యంతో భారత్కు విజయాన్ని అందించారు. మొదట బ్యాటింగ్ చేసిన అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులకు చేసింది. లక్ష్య ఛేదనలో భారత్ 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. కువైట్ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 50కి చేరింది. ఇందులో భారత్కు చెందిన వారు 42 మంది ఉన్నట్టు అక్కడి అధికారులు ప్రకటించారు. మరో 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. మరోవైపు బాధితులకు తక్షణ సాయం అందించడానికి చర్యలు చేపట్టింది భారత ప్రభుత్వం. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు ప్రధాని మోదీ. మంగాప్ నగరంలోని కార్మికుల భవనంలో నిన్న ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగింది.